ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ను నియమించింది. 5 టైటిళ్లతో జట్టును దిగ్విజయంగా నడిపించిన మహేంద్ర సింగ్ ధోని తన సారథ్య బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడని ప్రకటించింది. అయితే ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ధోని ఈ రోజే చెప్పాడని తెలిపాడు. ఐపీఎల్ ట్రోఫీ ఫోటోషూట్ కు ముందు ఈ విషయాన్ని తమకు తెలియజేశాడని పేర్కొన్నాడు. ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడని తాను ఊహించలేదన్నాడు. ధోని ఏం చేసినా జట్టు ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తాడు. ఐపీఎల్ కెప్టెన్ల సమావేశం ముందే అతని నిర్ణయం నాకు తెలిసింది. అతని నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది. అది అతని నిర్ణయం. 2 ఏళ్ల క్రితం జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పచెప్తూ మేం చేసిన ప్రయోగం వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి సక్సెస్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు. ధోని ఏ నిర్ణయాన్నైనా ఆకస్మికంగా ప్రకటిస్తాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలగడం, అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పడం వంటి నిర్ణయాలన్నీ అకస్మాత్తుగానే తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా సీఎస్కే సారథ్యాన్ని కూడా తనదైన శైలిలోనే వదులుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే తాజా నిర్ణయంతో ధోని ఈ సీజన్లో పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతాడా, లేక ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా, లేకుంటే ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించి మెంటర్గా కొనసాగుతాడా అనేది తెలియాల్సింది.